సో, ఈ వెహికల్ గ్లామర్ మీకు లాస్ట్ టైమ్ ఒక వీడియో చేసాను చూసారా? మీకు గుర్తుందో లేదో? అదే ఫ్లూట్ పిన్ అనేది మనకి ఏదైతే ఈ పెట్రోల్ మార్చిందో ఒక ఫ్లూట్ పిన్ లీక్ అయితే ట్యాంక్ క్లీన్ చేసుకోమని చెప్పాను. ఆ కస్టమర్ అన్నమాట. వచ్చారు. తీరా చూస్తే ట్యాంక్‌లో చాలా వరకు నలకలున్నాయి. అంటే చాలా దారుణంగా ఉన్నాయి నలకలన్నమాట. కంప్లీట్‌గా ఫుల్‌గా ఫోర్స్ యూజ్ చేసి ట్యాంక్ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి, మళ్ళా డ్రై చేసి కస్టమర్‌కైతే వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. చూడండి ఇప్పుడు కంప్లీట్‌గా కొద్దిగా నీట్‌గా క్లీన్ అయిపోయింది. సో, ట్యాంకి క్లీన్ అయింది. ఇంక నెక్స్ట్‌గా దీనికి చేయవలసిందేంటంటే, మరి ట్యాంకీలో నలకలుంటే కార్బోరేటర్‌లో కూడా వెళ్తాయి కదా! సో, అది కూడా మళ్ళా ట్యాంక్ కార్బోరేటర్ కూడా మొత్తం నీట్‌గా మళ్ళా ఓపెన్ చేసి, క్లీన్ చేసి అండ్ రీసెంట్‌గా కాదు పాస్ట్‌గా ఎవరో కస్టమర్ దీనికి ఏంటంటే, ఏదైతే ఈ కంప్లీట్‌గా చైన్ కిట్ మార్చానని చెప్పారంట. ఈయన దగ్గర 3 సార్లు మాత్రం చైన్ టైట్ చేశారు. కానీ చైన్ అయితే కంప్లీట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. తీరా చెకౌట్ చేస్తే చైన్ కిట్ మార్చలేదు. సో, అట్లానే సిగ్నల్ లైట్ పనిచేయలేదన్నారు. ఓపెన్ చేసి చూస్తే బల్బ్ పోయింది. బల్బ్ అయితే రీప్లేస్ చేసాము. ట్యాంక్ అయితే యాస్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసాము. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, "అయినా మాస్టర్‌లోకి మాస్టర్ చైన్ సౌండ్ తగ్గుతదని" అని చెప్పేసన్నారు. సర్లే మీ కోరిక మేరకు అది తగ్గదు. బట్ మీరు చెప్పారు కాబట్టి అయితే మార్చుతానని చెప్పేసి మాస్టర్‌లాగా కొత్తది వేసి పాతది తీసేసాం. చూడండి అంత దారుణంగా లూజ్ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే చైన్ కిట్ అయితే అరిగిపోయింది అని. ఆ చైన్ తీసి చూడండి కంప్లీట్‌గా ఎంత షార్ప్ వచ్చేసిందో. సో, ఆ రకంగా అయితే మీరు చైన్ కిట్ పోయిందా? ఉందా? అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు.